గోల్కొండ ఈ పేరు వినగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? బహుశా ఆకాశాన్నంటే కోటగోడలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలు కదా? కాని ఆ భౌతిక వైభవం వెనుక మనం చాలాసార్లు పట్టించుకోని ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రపంచం దాగి ఉంది. ఈరోజు మనం ఆ నిధిని వెలికితీసే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా వాళ్ల నాట్య విలాసం గురించి తెలుసుకుందాం. ఆ తరువాత సాహిత్య పోషణ వైపు వెళ్దాం. అక్కడ్నించి ఆ కాలంలోని సామాజిక దార్శనికుల గురించి మాట్లాడుకుని చివరగా వాళ్లు మనకిచ్చిన వారసత్వ సారాంశంతో ముగిద్దాం. రైట్, ఇక మన మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. నాట్యవిలాసం. అసలు కుతుబ్షాహీల ఆస్థానాలు సంగీతంతో, నృత్యంతో ఎలా కళకలాడాయో, వాళ్లు ఎంత గొప్ప కళారూపాలను ప్రోత్సహించారో ఓసారి చూద్దాం. ఆ కాలంలో రాజుల సభలు ఎన్నో శాస్త్రీయ నృత్య రూపాలకు అడ్డాగా ఉండేవి. వాటికోసమే ప్రత్యేకంగా బారాధరి అనే పెవిలియన్లు కూడా కట్టించేవాళ్లంట. ముఖ్యంగా మనం చూస్తే దండుర్భ నృత్యం, కుండలి నృత్యం, భాండికం, చర్చరి ఇలాంటి ఎన్నో నృత్య రూపాలు అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందాయి. ఇంత గొప్ప కళాపోషణ వెనుకున్న ఒక ముఖ్యమైన వ్యక్తి అబ్దుల్లా కుతుబ్షా. ఈయన కళలంటే ప్రాణం పెట్టేవాడు. తన ఆస్థానంలో ఉన్న కళాకారులను కేవలం ప్రోత్సహించడమే కాదు, వాళ్లకు ఎంతో ఉన్నతమైన గౌరవాన్ని కూడా ఇచ్చాడు. ఇక ఈయన కళాపోషణ ఏ రేంజ్లో ఉండేదో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు. తారామతి, ప్రేమమతి ఈ ఇద్దరూ గొప్ప నాట్యకత్తెలను అబ్దుల్లా కుతుబ్షా ఎంతగా గౌరవించాడంటే వాళ్ల పేర్ల మీద ఏకంగా గ్రామాలనే స్థాపించాడు. ఆలోచించండి, ఒక కళాకారిణి పేరుమీద ఒక ఊరు. నిజంగా అద్భుతం కదా. యక్షగానం, కూచిపూడి ఈ రెండు కళారూపాల అభివృద్ధిలో కూడా కుతుబ్షాహీల పాత్ర చాలా కీలకం. ఉదాహరణకి మనకు తెలిసిన మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం. దీన్ని రాసింది కందుకూరి రుద్రకవి. ఇక కూచిపూడి విషయానికొస్తే వాళ్ల ప్రోత్సాహం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అబుల్ హసన్ తానిషా ఈ కళను బతికించడం కోసం కూచిపూడి భాగవతులకు ఏకంగా ఒక గ్రామాన్నే దానంగా ఇచ్చేశాడు. ఆ కళమీద వాళ్లకి ఎంత గౌరవముందో అర్థం చేసుకోవచ్చు. సరే, వాళ్ల పోషణ కేవలం నాట్యానికే ఆగిపోలేదు. అక్కడి నుండి మనమిప్పుడు సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. వాళ్ల రాజ్యం ఒక రకంగా చెప్పాలంటే బహుభాషా కవులకు ఒక సంగమ క్షేత్రంలా ఉండేది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రాజ్యం అధికార భాష పర్షియన్. కాని పాలకులు కేవలం ఆ భాషకే పరిమితం కాలేదు. వాళ్ల ప్రజల భాషైన తెలుగుతో పాటు పర్షియన్, ఉర్దూ, సంస్కృతం ఇలా అన్ని భాషలను సమానంగా ఆదరించారు. ఇది వాళ్ల గొప్పతనానికి ఒక నిదర్శనం. ఇలాంటి ప్రోత్సాహం వల్లే తెలుగులో ఎన్నో గొప్ప రచనలు పుట్టాయి. వాటిలో ఒకటి మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అదే మరింగంటి సింగనాచార్యుడు రాసిన దశరథ రాజనందన చరిత్ర. దీని స్పెషాలిటేంటో తెలుసా? ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి నిరోష్ఠ్య కావ్యం. అంటే ప, ఫ, బ, భ, మ ఈ అక్షరాలను వాడకుండా, అంటే పెదాలు కలపకుండా రాసిన కావ్యమన్మాట. ఒక్కసారి ఊహించుకోండి, అదొక సాహిత్య అద్భుతం. ఇందాక చెప్పుకున్నాం గదా శుకసప్తతి అని. అదొక చాలా ఆసక్తికరమైన పుస్తకం. 70 రాత్రుల పాటు ఒక చిలుక్క చెప్పిన 30 కథల సమాహారమిది. ఆ కాలంలో కథలు చెప్పే విధానం ఎంత సృజనాత్మకంగా ఉండేదో చెప్పడానికిదొక చప్పటి ఉదాహరణ. తెలుగు మాత్రమే కాదు, దక్కనీ ఉర్దూ, పర్షియన్ భాషలు కూడా బాగా వెలుగొందాయి. ఉదాహరణకి అబ్దుల్లా కుతుబ్షా ఆస్థాన కవి ఘవ్వాసీ. ఈయన ఇందాక మనం చెప్పుకున్న తెలుగు శుకసప్తతిని తూతీనామా పేరుతో ఉర్దూలోకి అనువదించాడు. అలాగే ఇబ్నే నిషాతి రాసిన పూల్బన్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ సాహిత్య వికాసం కేవలం గోల్కొండకోటగే పరిమితం కాలేదు. బిక్కవోలు, జటప్రోలు, గద్వాలా లాంటి చిన్న చిన్న సంస్థానాలు కూడా తెలుగు కవులను ఆదరించి అవి కూడా సాహిత్య కేంద్రాలుగా మారాయి. సరే, కళలు, సాహిత్యం అంతా బాగుంది. కాని ఇంతటి సాంస్కృతిక వైభవం నడుమ సమాజాన్ని తమ ఆలోచనలతో కుదిపేసిన, మార్గాన్ని చూపించిన ఇద్దరు గొప్ప మహానుభావులు కూడా పుట్టారు. వారే సామాజిక దార్శనికులు. వాళ్లే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు వేమన. ఇద్దరూ సమకాలికులే, కాని వాళ్ల మార్గాలు వేరు. వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తును చెప్పే కాలజ్ఞానాన్ని మనకందిస్తే, వేమనేమో సమాజంలోని మూఢనమ్మకాలని తన పద్యాలతో సూటిగా ప్రశ్నించాడు. ఒకరు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తే, ఇంకొకరు సామాజిక సంస్కరణకు బాటలు వేశారు. ముఖ్యంగా వేమన గురించి చెప్పుకోవాలి.
ఆయన 1000కి పైగా పద్యాలు రాశాడంటే నమ్మగలరా? తన పదునైన విమర్శ సామాన్యుడికి కూడా చేరాలని ఆయన ఆటవెలధి అనే చాలా సరళమైన ఛందస్సునెంచుకున్నాడు. అందుకే కదా ఈ రోజుకి వేమన పద్యం తెలియని తెలుగువాళ్లు ఉండరు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, కాలక్రమంలో మరుగున పడిపోతున్న వేమన పద్యాలను మొట్టమొదట సేకరించి వాటిని పుస్తక రూపంలో తెచ్చింది ఒక ఆంగ్లేయుడు. ఆయనే సిపి బ్రౌన్. ఆయన వల్లే వేమన జ్ఞానం ఈ తరానికి కూడా అందుబాటులోకి వచ్చింది. రైట్? నాట్యం, సాహిత్యం, తత్వశాస్త్రం వీటన్నిటి గురించి చూశాం. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే కుతుబ్షాహీల సాంస్కృతిక ముద్ర ఏంటి? వాళ్లు మనకిచ్చిన వారసత్వమేంటి? ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. చూశారుగా, నాట్యం రంగంలో యక్షగానం, కూచిపుడికి ప్రాణం పోశారు. తెలుగు సాహిత్యంలో దశరథ రాజనందన చరిత్ర లాంటి అద్భుతాలు సృష్టించారు. ఉర్దూ, ఫారసీ భాషల్లో తూతీనామలాంటి రచనలొచ్చాయి. ఇక తత్వశాస్త్రంలో వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన సమాజానికి దిశానిర్దేశం చేశారు. ఒకే సమయంలో ఇన్ని రంగాల్లో ఇంత గొప్ప అభివృద్ధి జరిగింది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. 100 ఏళ్ల క్రితమే స్థానిక, విదేశీ సంస్కృతులను ఇంత అద్భుతంగా కలిపి ఆదరించిన కుతుబ్షాహీల కళాపోషణ నేటి తరానికి ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? ఆలోచించండి.